వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవిత కథ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి. ఆయన తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివారు. అనంతరం ఇన్నర్ టెంపుల్ అనే విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న దశలోనే నెహ్రూ విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు 1916లో కమలా గారిని వివాహం చేసుకున్నారు. 1916లో నెహ్రూ గారు మహాత్మా గాంధీని తొలిసారిగా కలిశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ గారు మహాత్మా గాంధీ ప్రేరణతో పాలు పంచుకున్నారు. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. నెహ్రూ గారు పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు. అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. నెహ్రూ గారు నవంబర్ 14న ప్రతి ఏడాది పిల్లల దినోత్సవం, చిల్డ్రన్స్ డే జరిపేవారు. 1930 నుండి 35 మధ్య కాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఆయన ఇతర అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ గారు పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు. నెహ్రూ గారు భారీ పరిశ్రమల స్థాపన, విద్యా వ్యవస్థ అభివృద్ధి లాంటి రంగాల్లో దృష్టి పెట్టారు. నెహ్రూ గారు సమాజవాదం మరియు విజ్ఞాన సాంకేతిక అభివృద్ధిపై గాఢమైన నమ్మకంతో పాలన సాగించారు. 1964 మే 27న నెహ్రూ గారు మరణించారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.